అందరికీ జై శ్రీరామ్. ఈరోజు అయితే నేను మా ఏరియాలో ఉన్న కాలభైరవ టెంపుల్కి అయితే వచ్చాను. ఈరోజు మౌని అమావాస్య అంటారు కదా, ఆ మౌని అమావాస్య ప్రతి అమావాస్యకి అయితే అందరు భక్తులు అయితే ఇక్కడికి వచ్చేసి మనకున్నవి అన్నీ పోవాలని చెప్పేసి నరదిష్టి కానీ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా కానీ బాధలు ఉన్నా కానీ ఏమైనా జాబ్స్ కావాలన్నా కానీ మన కాలభైరవ స్వామి అంటే ఎవరో తెలుసు కదా మీకు, మన హిందూ ధర్మంలో అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బూడిద గుమ్మడికాయ వచ్చేసి దీపం పెడతారు. ఈ దీపానికి దీనికి ఖర్చు వచ్చేసి 100 to 200 మధ్యలో అయితే ప్రైస్ ఉంటుంది, కరెక్ట్గా చెప్పలేము. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఈ గుమ్మడికాయ లోపల తీసుకొచ్చి ఇట్లా దీపాలు చేయడానికి 100 రూపాయలు అయితే టికెట్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో, కానీ టెంపుల్ ఎంత మీడియం ఉన్నా కానీ భక్తులు మాత్రం చాలామంది వస్తున్నారు. వీళ్ళందరికీ కాలభైరవ మీద ఉన్న నమ్మకంతో అందరూ వస్తారు. అంతేకాదు ప్రతి అమావాస్య రోజు ఇక్కడ భక్తులు అయితే చాలామంది వస్తారు. అన్నదానం కూడా ఉంటుంది మధ్యాహ్నం పూట. నేనైతే మార్నింగ్ ఎర్లీ తొందరగా వచ్చేసాను. తొందర రావడంతో కొంచెం క్రౌడ్ అయితే ఉంది భక్తులతోటి. నేను కొంచెం వీడియో అంతా మీకు చూపించాలని చెప్పి ఎట్లా ఉంటుందని చెప్పేసి ఈ దీపం ప్రతి వాళ్ళు చేస్తారు. ఒక ఇస్తరాకులో ఉప్పు 2 మీరు చూస్తున్నారు కదా, ఇట్లా బొట్లు పెడతారు. బొట్లు పెట్టి దాంట్లో నూనె పోసి ఒత్తులు పెట్టి దీపంతో మనం మనసులో అనుకున్న కోరిక కోరుకొని ప్రదక్షిణాలు చేస్తారు. మ్యాక్సిమం 8 ప్రదక్షిణాలు అయితే నేను చేశాను. 8 ప్రదక్షిణాలు చేశాను. ఇక్కడ నాగమ్మ తల్లి కూడా ఉంది. అంతేకాకుండా మనం లోపలికి గర్భగుడి వైపు కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మళ్ళీ చూసాం కదా కాలభైరవ అవతారాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఏనుగు మీద, ఇంకోటి వచ్చి సింహం దగ్గర ఇట్లా అయితే గర్భగుడి చుట్టూ అయితే పెట్టారు. చాలా మంచి ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. మంత్రాలు కూడా అవి చదవాలంటే చాలా నోటికి తిరగాలి, మనకైతే రాదు. మనమైతే మెల్లగా అయితే చదువుకున్నా. నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇట్లా చాలా అవతారాలు అయితే ఉన్నాయి. దాదాపు నేనైతే 8 చూశాను. మొత్తం అటు 3 ఇటు 3 బ్యాక్ సైడ్ అయితే ఒకటి, మొత్తం కలిపి 6 7 వరకు అయితే చూశాను. చూడండి ఇట్లా అయితే మంత్రాలతో ఉంటాయి. ఇవి మనం జపిస్తే చాలా మంచి జరుగుతుందంట, ఏం చెడు జరగకుండా ఉంటుందంట. చాలా బాగా అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే భక్తులకి అయితే హారతి అయితే పంతులు గారు ఇస్తారు. మనమైతే హారతి తీసుకుని అయితే వెళ్ళాము. ఇక్కడ తీర్థ ప్రదర్శనలు చూడండి ఎంతమంది భక్తులు. ఇప్పుడైతే హారతి అయితే చూసాము. ఇప్పుడైతే మళ్ళీ నేను బయటకు వచ్చాను. పెద్దగా చూడండి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. మొత్తము రోడ్డు మీద అయితే ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. బాలానగర్ కాలభైరవ స్వామి టెంపుల్ అని. ఇక్కడైతే ఇస్తారు మనకు సామాన్లు కావాల్సినవి, పూజకు సంబంధించినవి ఇక్కడే ఉంటాయి. షాపు 2 ఉంటాయి. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ కూడా ఇస్తారు. అమావాస్య రోజు టిఫిన్ పెడతారు, ప్రసాదం పెడతారు. ప్లస్ ఇక్కడ 2 అయితే ఉన్నాయి. రెండింటి దగ్గర ఎక్కడైనా మన సామాన్లు తీసుకొని పూజ సామాన్లు తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడైతే ఇట్లా లోపల స్వామికి చూపించేసేసి దండం పెట్టుకొని వెనక్కి వచ్చేసి ఇక్కడైతే పెడతారు. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఈ ర్యాక్లో నిండిపోయింది. తర్వాత ఆఫ్టర్నూన్ అయితే మాత్రం బండ్ల ప్లేసెస్లో అయితే మొత్తం కింద రోడ్డు మీద దాకా పెడతారు. నా పాత యూట్యూబ్ ఛానల్ గోపీనాయుడు వ్లాగ్స్లో అయితే ఈ వీడియో తీసినప్పుడు అయితే రోడ్డు సగానికి నిండిపోయింది, సగం పైన నిండిపోయింది. ఇలా అయితే ఇప్పుడైతే తొందరగా వచ్చాం కాబట్టి ఇంకా ఫుల్ అవ్వలేదు. చూస్తున్నారుగా ఎంతమంది భక్తులు వచ్చేసి వాళ్ళకి ఏమి జరగకూడదని అందరూ బాగుండాలని చెప్పేసి చేస్తున్నారు. మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ దర్శనం చేసుకోండి. అంతేకాకుండా టెంపుల్లో అయితే అన్నదానం చెప్పాను కదా, ఆ అన్నదానం అయితే ఇగో రెడీ చేస్తున్నారు. అన్నవాళ్ళు అయితే ఇక్కడ మధ్యాహ్నం అయితే అన్నదానం ఉంటుంది ప్రతి అమావాస్య రోజు. కానీ నేనేమనుకుంటున్నానంటే ఈ టెంపుల్లో ఇంతకుముందు దీపానికి డబ్బులు లేదు కదా, ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారా అని చెప్పి ఎంట్రీకి 100 రూపీస్ తీసుకుంటున్నారు. మరి ఇది దేవుడికే వదిలేయాలి. అందరికీ జై శ్రీరాము. ఈరోజు వచ్చి మౌన అమావాస్య అని అంటారు. ఏదో 23 ఏళ్ళకి ఒకసారి అని అంటున్నారు. అందుకని చెప్పి ఈరోజు కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తున్నాను. రిటర్న్లో అయితే మాట్లాడుతున్నాను. వీడియో అందరికి నచ్చుంటుంది. టెంపుల్లో అయితే నేను జరిగింది చూపిస్తున్నాను వీడియో. కానీ నేనేం చెప్తున్నా అంటే ఆడ ఎంట్రీ టికెట్ ఇంతకుముందు ఫ్రీ ఉండే, ఇప్పుడు 100 రూపాయలు అంట దీపం టికెట్. ఇంతకుముందు నేను వెళ్ళి దీపం పెట్టినప్పుడు ఏం లేదు, ఇప్పుడు 100 రూపీస్.